మేము పగ సాధించవలని రప్పించిన మానవుడు మా పీఠంకే బీసుడు పెట్టుటయ్యా. ఓరి మానవ, మతి తప్పినదా, మదమెక్కినదా? ధర్మాసనం సూచించుటకే అర్హత లేని నీవు దానినే అధిష్ఠించుటయ్యా. ఎంత ఉన్మాదం, ఎంత అహంకారం, ఎంత ఖండ కావరము! తుచ్చ మానవ, డబ్బుకు చావు, జబ్బుకు చావు, తప్పుకు చావు, అప్పుకు చావు, చచ్చామురో దేవుడోని నిత్యము మరిపించే మీరెక్కడ? మీ జనన మరణములను మునివేలతో నిశ్చయించు మేమెక్కడరా? మీ మానవ జాతి అల్పము, స్వల్పము, హేయము, నీచ్యము. అట్టి నీచ జాతిని జనించని నీవు నరకాధిపతి ఎగుటయ్యా. అసంభవము, వృధా ప్రయత్నము మాని యమదండనకు సిద్ధముఖము. తల వంచి మొక్కుటయే దిక్కురా మీ నీచ్య మానవ జాతికి. యమా ఏమంటివి? మానవ జాతి నీచ్యమా? ఎంత మాట! వైదర్ని వరకు వెంటాడి వేధించి ముప్పుదిప్పులు పెట్టి మీ ధర్మ సూత్రములను మంట కలిపి పతి ప్రాణములు దక్కించకుండా నారీమణి సావిత్రిదే జాతి మా నవజాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుని ప్రత్యక్షం గావించి మీ పాశమును సైతం గడ్డి పోచగా నుంచి ప్రాణహరులైన మిమ్మల్నే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి మా నవజాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడో ప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్మల్ని అవహేళన చేయటయ్యా. ఎంత వివేకం, ఎంత అజ్ఞానం, ఎంత కుసంస్కారము! నేడు నుంచి దేవుడు అధికుడు, మానవుడు అధముడు అనే కించపరాన్ని కుక్కటి వేలతో సైతం పగలించి వేసేదా. ముక్కుల్ని పొందే ముక్కోటి దేవతలు, దిక్కుల్ని ఏళ్ళి అష్టదిప్పాలకులు, మనగుడినిచ్చే పంచభూతములు సైతం జయహోన్నరుడా అని హర్షించే విధంగా సింహాసనాన్ని అధిష్ఠించేదా. స్వర్ణమణిమై రత్న కచలాంకృతమైన ఈ సభా మందిరమున అకుండి దీక్షా సేవా సమూహ మధ్యమున భూతల పరీక్షలమైన ఈ రౌరవమున సర్వదా శతదా సహస్రద పాప పంకీలమైన కుల మత జాతి కుపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదా. ఎనీ డౌట్స్?